హలో స్టూడెంట్, ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.4లో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఫస్ట్ క్వశ్చన్లో ఫిఫ్త్ వన్ 5. రూట్ 5ని ఇర్రేషనల్స్ ఏమన్నా. ఆల్రెడీ మనం ముందు క్వశ్చన్స్ చూసినాం, సేమ్ ప్రాసెస్. రూట్ 5 కూడా అలాగే చేయాలి. ఫస్ట్ ఇది ఏంది? కాంట్రడిక్షన్ కదా, కాంట్రడిక్షన్ ప్రాసెస్లో చేయాలి. ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ ఏంది? సొల్యూషన్. లెట్ అజ్యూమ్ రూట్ 5 ఈజ్ రేషనల్ అని అనుకుందాం, జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. రేషనల్ అంటే ఏంటిది? p/q ఫామ్ కదా. దట్ ఇంప్లైజ్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b వేర్ a, b బిలాంగ్స్ టు z ఇంటీజర్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. a/b. దెన్ ఏమవుతుంది ఇప్పుడు? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. రూట్ స్క్వేర్ క్యాన్సల్. 5 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. 5 క్రాస్ మల్టిప్లై చేస్తే a స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ వస్తుంది. మనకు థీరం ఉంది కదా, థీరం 1.6. ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ a. సో ఇక్కడ 5 a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 5 డివైడింగ్ a స్క్వేర్, దెన్ 5 ఆల్సో డివైడ్స్ a కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ 5 డివైడ్స్ a అన్నప్పుడు ఏదైనా ఒక కోషంట్ వస్తుంది కదా, ఇది 2 డివైడ్ అయినప్పుడు ఆ కోషంట్ని c అనుకుందాం, a/b. నౌ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. a/b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై 25 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. 25 ఇటు పంపిస్తే దట్ ఇంప్లైస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ c స్క్వేర్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ 1. ఏమొస్తుంది? ఈక్వేషన్ 1 ఏంటిది? a స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ కదా. ఇక్కడ a స్క్వేర్ ఏమొచ్చింది మనకి? 25c స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. 5 1 5 5 25. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్ కదా. ఇప్పుడు 5 ఇటు పంపించండి. b స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. హియర్ ఆల్సో ఇఫ్ b స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 5 దెన్ 5 ఆల్సో డివైడ్స్ b. ఇప్పుడు మనం p/a, ఇక్కడ a డివైడ్స్ 5 ఆల్సో డివైడ్స్ a అండ్ హియర్ 5 ఆల్సో డివైడ్స్ b. మనకి a, b హ్యావ్ ఫ్యాక్టర్ 5. దెన్ a, b ఆర్ నాట్ co-primes. Therefore, our assumption is wrong. Root 5 is irrational. మనం రేషనల్ అనుకున్నందుకే కదా, p/q ఫామ్ ఉన్నప్పుడు మనము కోప్రైమ్స్ ఉండాలి. a and b ఆర్ కోప్రైమ్స్కి ఫ్యాక్టర్స్ వేరే ఏమి ఉండవు, 1 తప్ప. కానీ ఇక్కడ మనం 5 ఫ్యాక్టర్ వచ్చింది. సో మనం అనుకున్నది రాంగ్ కాబట్టి రూట్ 5 ఇర్రేషనల్ కాదు, ఇట్ ఈస్ ఇర్రేషనల్. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ p ప్లస్ q ఈజ్ అన్ ఇర్రేషనల్ వేర్ p and q ఆర్ ప్రైమ్. సేమ్ ప్రాసెస్, అగైన్ సేమ్ ప్రాసెస్. కాంట్రడిక్షన్ తీసుకోవాలి. లెట్ us see the solution. p and q. Let assume root p and root q is rational.
ఈ ఆల్రెడీ గివెన్ పీ అండ్ క్యూఆర్ ప్రైమ్స్ అని ఆల్రెడీ ఇచ్చాడు కదా, ప్రైమ్స్. సో మనం p/q ఫామ్లో రాసుకుందాం. √p + √q = a/b. రేషనల్ ఫామ్ కదా, రేషనల్. వేర్ a, b బిలాంగ్స్ టు ఇంటీజర్, b నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √p + √q హోల్ స్క్వేర్ = a/b². అంటే ఏమొస్తుంది, √p హోల్ స్క్వేర్ + √q హోల్ స్క్వేర్ + 2 × √p × √q కదా, a²/b². a + b ఫార్ములా తెలుసు మనకు, సిన్స్ a + b ఫార్ములా a² + b² + 2ab. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. రూట్ స్క్వేర్ క్యాన్సల్, ఇక్కడ కూడా రూట్ స్క్వేర్ క్యాన్సల్. ఏమవుతుంది, p + q + 2. √p √q ఏమవుతుంది, √p × q అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a²/b². 2 √p × q ఇప్పుడు పంపించేసేయండి. a²/b² మైనస్ p మైనస్ q వస్తుంది. నౌ ఎల్సిఎం తీయండి. 2 √pq = a² - pb², q × b²/b². అగైన్ 2ని కూడా ఇట్లా పంపించేస్తే డివైడ్ అవుతుంది. a² - pb² - qb²/2b². ఇక్కడ qb². సో ఇప్పుడు మనకి ఏమని, ఇదంతా రేషనల్. మనకి a ఈజ్ ఏ ఇంటీజర్, b ఈజ్ ఏ ఇంటీజర్, p ఈజ్ ఇంటీజర్, q ఈజ్ ఇంటీజర్, b² ఇంటీజర్. ఇవన్నీ కూడా ఇది రేషనల్ నెంబరే అవుతుంది. ఇది రేషనల్ నెంబర్. మనకు గివెన్ p, q ఆర్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా. we know that product of prime numbers is always a not perfect square. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటిది, 4, 25 స్క్వేర్స్ అన్నట్టు. ఈ p అండ్ q ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఇది ఏమవుతుంది, రూట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √p + √q ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్ ద కాన్సెప్ట్. ఈ టైప్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ 1.4లో నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ పక్క ఎగ్జామ్లో వస్తుంది. ఈ క్వశ్చన్ సొల్యూషన్స్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.